యుక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించలేక ట్రంప్ చేతులెత్తేశారు. ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్న పుతిన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రష్యాను ఎలా అయినా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసిన ట్రంప్ రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై కన్నేశారు. ఆ దేశాలను కంట్రోల్ చేస్తే రష్యా వెనక్కి తగ్గుతుందని ట్రంప్ అనుకున్నారు. అందులో భాగంగానే రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై భారీగా టారిఫ్లు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 25% టారిఫ్లు విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు మరిన్ని టారిఫ్లు విధిస్తామని అనౌన్స్ చేశారు. ఈ టైంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. రష్యా, భారత్లు అమెరికా ఆధిపత్యానికి కళ్లెం వేసేందుకు సిద్ధమవుతున్నాయా? ఇప్పటికే బ్రిక్స్ దేశాలపై కక్షగట్టిన ట్రంప్ ని ఎలా ఎదుర్కొంటాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేక డొనాల్డ్ ట్రంప్ అర్థం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. యుద్ధాన్ని ఆపాలంటూ ట్రంప్ ఎంత ప్రయత్నించినా రష్యా మాత్రం వినడం లేదు. ఉక్రెయిన్పై భారీగా దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై ఆంక్షలు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ రష్యా నుంచి తక్కువ ధరకే చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న భారత్పై ఆంక్షలు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరించినా భారత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో మరోసారి అక్కసు వెళ్లగక్కిన ట్రంప్ 24 గంటల్లో భారీగా టారిఫ్లు విధిస్తామని ప్రకటించారు. భారత్ అత్యధిక సుంకాలు వసూలు చేసే దేశమని, అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ వసూలు చేస్తోందన్నారు. భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదన్న ట్రంప్ వాళ్లు అమెరికాతో చాలా వ్యాపారం చేస్తారని, కానీ అధిక టారిఫ్ల కారణంగా భారత్తో అమెరికా పెద్దగా వ్యాపారం చేయలేదన్నారు. అందుకే భారత్పై 25% సుంకాలు విధించామని, వచ్చే 24 గంటల్లో ఈ టారిఫ్లను మరింత భారీగా పెంచబోతున్నట్టు ప్రకటించారు. రష్యా నుంచి భారత్ చమురు కొంటుండడమే దీనికి కారణమని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ వాణిజ్యంతోనే ఉక్రెయిన్పై యుద్ధం కోసం రష్యాకు అవసరమైన నిధులు అందుతున్నాయని, ఇది తనకు ఇష్టం లేదని ట్రంప్ పేర్కొన్నారు. నిజానికి భారత్ తమ టారిఫ్లను 0కు తగ్గించినా కూడా సరిపోదని, వారు చమురు విషయంలో చేస్తున్న పని సరికాదని వ్యాఖ్యానించారు. భారత్ రష్యాతో వాణిజ్యం చేయకూడదంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. రష్యా చమురు కొనుగోళ్ల అంశంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని భారత్ ఎండగట్టింది. అమెరికా రష్యా నుంచి యురేనియం, హెక్సా ఫ్లోరైడ్, పల్లాడియం, ఎరువులు, రసాయనాలను ఇంకా దిగుమతి చేసుకుంటూనే ఉందని ఆధారాలతో సహా భారత్ బయటపెట్టింది. అయితే దీనిపై స్పందించిన ట్రంప్ మీడియా ముందు నవ్వుల పాలయ్యారు. ఓ విలేకరి రష్యా నుంచి అమెరికా దిగుమతుల సంగతేంటని ప్రశ్నించగా, మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటోన్న విషయంపై తనకు అవగాహన లేదన్నారు. దిగుమతుల విషయం తెలుసుకుంటానని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి రష్యా నుంచి ఏం దిగుమతి అవుతుందో తెలియదా అంటూ మీడియా ప్రతినిధులే ప్రశ్నిస్తున్నారు. రష్యా నుంచి అమెరికా ఇప్పటికీ $1 బిలియన్ విలువైన ఇంధనం, యురేనియంతో సహా వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. జనవరి 2022 నుండి అమెరికా $24.51 బిలియన్ రష్యన్ వస్తువులను దిగుమతి చేసుకుంది. 2024లోని వాషింగ్టన్, మాస్కో నుండి $1.27 బిలియన్ విలువైన ఎరువులను, $624 మిలియన్ విలువైన యురేనియం, ప్లూటోనియం, దాదాపు $878 మిలియన్ విలువైన పల్లాడియంను దిగుమతి చేసుకుంది. ట్రంప్ బెదిరింపుల తర్వాత రష్యా ఘాటుగా స్పందించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ భారత్పై అమెరికా చేస్తోన్న ఒత్తిడి సరికాదని, నచ్చిన వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే హక్కు భారత్కు ఉందని స్పష్టం చేసింది. సార్వభౌమ దేశాలకు వారి వాణిజ్య భాగస్వాములను ఎంచుకునే హక్కు ఉంటుందని, ఆర్థిక పరంగా, వాణిజ్యపరంగా తమ ప్రయోజనాలకు అనుగుణంగా సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుందని రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ పేర్కొన్నారు. మరోవైపు అమెరికా పెత్తనాన్ని చూపుకునేందుకు దక్షిణ ప్రాంత దేశాలపై వలసవాద విధానాలు రుద్దుతోందని రష్యా విదేశాంగ ప్రతినిధి మరియా జఖరోవా మండిపడ్డారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఇంధన, రక్షణ బంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన ముందే ఖరారైన రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ భారత్పై అమెరికా తీవ్ర ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా భారత్పై భారీగా సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలీ విరుచుకుపడ్డారు. అత్యంత కీలక సమయాల్లో ఇలా వ్యవహరిస్తే అమెరికా, భారత్ల మధ్య సంబంధాలు సన్నగిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదు, కానీ రష్యా ఇరాన్ దేశాల నుంచి చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న చైనాకు మాత్రం 90 రోజుల పాటు ఎలాంటి సుంకాలు విధించకుండా మినహాయింపు ఇవ్వొచ్చా అని ప్రశ్నించారు. చైనాకు మినహాయింపు ఇచ్చి భారత్తో ఉన్న బంధాన్ని దెబ్బతీయకండి అని హితవు పలికారు. అమెరికా భారత్ల సంబంధాలకు నిక్కీ హేలీ ఎప్పటినుంచో మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇండో పసిఫిక్లోని ప్రజాస్వామ్య దేశాలతో ముఖ్యంగా భారత్తో సన్నిహిత భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ద్వారా ప్రపంచ దేశాల్లో చైనా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తరచూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి అమెరికా భారత్ సంబంధాలను హైలైట్ చేస్తూ సుంకాలు విధించే విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.